డీటెయిల్ బిట్ అకాడమీ. ఇందులో మనం ఫస్ట్ 10 బిట్స్ దట్ ఈస్ ఫర్ కౌంటర్స్ అండ్ రెజిస్టర్స్ గురించి చూద్దాం. ద ఫస్ట్ బిట్ ఈస్ వాట్ ఈస్ అండ్ అసింక్రనస్ కౌంటర్ ఆల్సో నోన్ యాజ్. అసింక్రనస్ కౌంటర్ని ఏమని అనొచ్చు అంటున్నారు, ఏమంటారు అని. రిపుల్ కౌంటరా, రింగ్ కౌంటరా, సింక్రనస్ కౌంటరా, డికేట్ కౌంటరా. సో సమ్మరీలో ఆల్రెడీ ఉంది. ఐ థింక్ యూ ఆల్రెడీ సా దట్ సమ్మరీ చాప్టర్. ఆన్సర్ ఈస్ ఏ, దట్ ఈస్ రిపుల్ కౌంటర్. ఓకే, రిపుల్ కౌంటర్ అని ఎందుకు అంటారంటే బికాస్ క్లాక్ పల్సెస్ రిపుల్స్ త్రూ ద ఫ్లిప్ ఫ్లాప్. క్లాక్ పల్సెస్ రిపుల్స్ అవుతాయి కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ బిట్. ఇన్ సింక్రనస్ కౌంటర్ హౌ డు ఫ్లిప్ ఫ్లాప్ రిసీవ్ ద క్లాక్ సిగ్నల్స్. సో సింక్రనస్ కౌంటర్లో క్లాక్ ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఎలా క్లాక్ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటుంది అని. సో ఎట్ ఏ టైమా, సైమల్టేనియసా, ఆల్టర్నేటివ్ గానా, ర్యాండమ్ గానా? సో దాని ఆన్సర్ బి, సైమల్టేనియస్ గా సింక్రనస్ కౌంటర్ లో ఫ్లిప్ ఫ్లాప్ మనకి క్లాక్ పల్సెస్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రైమరీ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఎ రిపుల్ కౌంటర్? రిపుల్ కౌంటర్ కున్న డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే అసింక్రనస్ కౌంటర్ అంటున్నాడు. ఓకేనా, సో స్లో స్పీడ్ డ్యూ టు ద ప్రొపగేషన్ డిలేనా, రిక్వైర్ మోర్ పవరా, కెనాట్ కౌంట్ ఇన్ బైనరీయా, లేకపోతే యూజెస్ మల్టిపుల్ క్లాక్ సైకిల్సా? ఐ నో యూ గెస్ దట్ ఈస్ అ ప్రొపగేషన్ డిలే. సో Ripple counters experiences delay because of each flip-flop must wait for the previous one to toggle. Okay. So fourth question, what is the counting range of a 3-bit binary counter? So 3-bit binary counter lo range ఏంటి అని అడుగుతున్నారు. 0 to 3, 0 to 5, 0 to 7, 0 to 15. సో answer 0 to 7 because మనకి 3-bit అంటే 000 to 111 కదా. సో ఆ రేంజ్ మనకు తెలుసు కదా. సో ఆక్టల్ అని కూడా అనొచ్చు, బట్ ఇట్ ఈస్ అ 3-bit కౌంటర్. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ నీడెడ్ ఫర్ అ mod 16 కౌంటర్? mod 16 కౌంటర్ కి ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి అని అడుగుతున్నాడు. 2, 3, 4, 5? we know that is a 4 because 2 power 4 gives 16 combinations కాబట్టి. So sixth question, what type of counter counts from 0 to 9 and then reset? సో 0 to 9 కౌంట్ అయ్యి మళ్ళా రీసెట్కి వెళ్ళిపోయే కౌంటర్ ఏది అని అడుగుతున్నారు. సో బైనరీ కౌంటరా, డికేట్ కౌంటరా, రింగ్ కౌంటరా, జాన్సన్ కౌంటరా? మళ్ళా రీసెట్కి వెళ్ళిపోతుంది అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ అ డికేట్ కౌంటర్. ఓకేనా, మోడర్న్ కౌంటర్. దెన్ what is the output frequency of a 4-bit binary counter if the input clock frequency is 16 Hz? సో 16 frequency Hz అయితే అవుట్పుట్ ఏంటి అని అడుగుతున్నారు. ఫర్ 4-bit బైనరీ కౌంటర్కి 8 kHz లేకపోతే 4 kHz, 2 kHz, 1 kHz? ద ఆన్సర్ ఈస్ 1 kHz. ఒక 4-bit కౌంటర్ డివైడ్స్ క్లాక్ ఫ్రీక్వెన్సీ బై 2 power 4 ఈక్వల్ టు 16 కాబట్టి అంట. సో 16 kHz by 16 equal to 1 kHz. ఓకే, 4-bit కాబట్టి సో ఫ్రీక్వెన్సీని అలా డివైడ్ చేశారు. సో 8th question, which counter uses feedback from last flip flop to first flip flop కి యూజ్ అయ్యే ఏది? అసింక్రనస్ కౌంటరా, సింక్రనస్ కౌంటరా, రింగ్ కౌంటరా, అప్ అండ్ డౌన్ కౌంటరా? దట్ ఈస్ రింగ్ కౌంటర్, ఎందుకంటే లాస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్కి వచ్చి కౌంటర్ అని అడుగుతున్నారు కాబట్టి. ఓకేనా, ఒక లూప్ లో రన్ అయ్యే కౌంటర్ అని కూడా అనొచ్చు. 9th question, what is the main advantage of a synchronous counter over asynchronous counter? So less complex design, faster operation, requires fewer flip-flops, works without a clock signal. That is faster operation because మనకి asynchronous లో time delay అంటే time propagation వస్తుంది కాబట్టి. And then 10th question, what is a Johnson counter also known as? జాన్సన్ కౌంటర్ని మనం ఏమని కూడా పిలుస్తాము? ట్విస్టెడ్ రింగ్ కౌంటరా, డికేట్ కౌంటరా, రిపుల్ కౌంటరా, సింక్రనస్ కౌంటరా? ఆన్సర్ ఏ, ట్విస్టెడ్ కౌంటర్ అని పిలుస్తామంట జాన్సన్ కౌంటర్ని. ఓకే, సో దట్ ఈస్ అ మోడిఫైడ్ రింగ్ కౌంటర్ అని కూడా అంటాం. సో విత్ ద లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఇన్వర్టెడ్ అవుట్పుట్ ఈస్ ఫెడ్ బ్యాక్ టు ద ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అంట. ఓకే, సో చూడండి జాన్సన్ ఫ్లిప్ ఫ్లాప్ కౌంటర్ అని అడుగుతున్నాడు. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫస్ట్ 10 bits in counters and registers. సో బేసిక్గా దాని ప్రిన్సిపల్, ఒక్కొక్క దాని ప్రిన్సిపల్ అండ్ అడ్వాంటేజ్, disadvantage if application is available, that too. So please note these things. Okay, thank you for watching. Let's look at another 20 bits further.